తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి ఇండియాలో తెలియని వాళ్ళే లేరు. ఎందుకంటే ఇది దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగింది. కానీ గత 2 ఏళ్లుగా యానిమల్ ఫ్యాట్ కాంట్రవర్సీ, కల్తీ నెయ్యి కాంట్రవర్సీ అంటే ఈ 300 చరిత్ర కలిగిన ఈ ప్రసాదాన్ని నాశనం చేస్తున్నారు. అసలు నిజానికి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తయారయ్యే ఈ లడ్డూ ప్రసాదంలో నిజంగానే కల్తీ జరిగిందా అనే ప్రశ్న ప్రజెంట్ ప్రతి భక్తుడి దగ్గర వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక తినే పదార్థమే కాదు, ఇది సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంగా మన దేశంలోని చాలామంది గౌరవిస్తారు. కానీ ఈ కల్తీని ఇప్పుడు ఒక థ్రిల్లర్ సినిమాలా మారిపోయింది. ఎందుకంటే ఈ స్కామ్ ద్వారా దాదాపు 250 కోట్లను దోచుకున్నారు. అయితే ఈ స్కామ్ వెనక ఎవరున్నారు, అసలు ఈ కల్తీనేని ఎవరు తయారు చేశారు, ఈ లడ్డు యొక్క చరిత్ర ఏంటి, ప్రతిదీ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోండి. వీడియోలోకి వెళ్ళక ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ఇంకా తేగలను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అబియర్. తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ప్రపంచంలోని సెకండ్ రిచెస్ట్ టెంపుల్. శేషాద్రి కొండల్లో కొలువైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూల నుండి తిరుపతికి వస్తూ ఉంటారు. కానీ ఆ దర్శనం తర్వాత భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే మరో ఆభరణం ఉంది. అదే స్వామివారి లడ్డూ ప్రసాదం. అవును, నేను చెప్పేది నిజమే. ఎందుకంటే ఈ లడ్డూ ప్రసాదానికి మన దేశంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ లడ్డు కేవలం ఒక మిఠాయి కాదు, ఇది భక్తి, విశ్వాసం మరియు పరమానందానికి ప్రతీక. తిరుమల కొండపై స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ లడ్డూని భక్తుల చేతిలోకి వస్తుంది. అందుకే ప్రతి భక్తుడు ఇది భగవంతుడి ఆశీర్వాదంలా భావిస్తారు. ఇంకా తిరుపతి లడ్డు చరిత్ర గురించి చూస్తే, తిరుపతి లడ్డు చరిత్ర చాలా పురాతనమైంది. దీనికి సుమారు 300 సంవత్సరాల గొప్ప చరిత్ర ఉంది. 1715లో మొదటిసారి ఈ లడ్డు ప్రసాదం ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు దీని రుచి, సువాసన, ప్రత్యేకత ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజు తిరుమలలో వేలాది లడ్డులు తయారవుతూ ఉంటాయి. అందుకోసమే టీటీడీ ప్రత్యేకంగా పొట్టకట్టు మండపం అనే ఒక పెద్ద వంటశాలను కూడా ఏర్పాటు చేసింది. అక్కడే ఈ దివ్య లడ్డు తయారవుతుంది. అంతేకాకుండా 2009లో తిరుపతి లడ్డూకి జీ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్ కూడా వచ్చింది. అంటే ఈ లడ్డు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా తయారవ్వదు. ఒకవేళ ఎవరైనా తయారు చేయాలని చూసినా అది చట్ట విరుద్ధం. సో వారి మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ లడ్డు యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే, ఈ లడ్డూ ప్రసాదం ఎంత ప్రత్యేకమైనదంటే కేవలం ఒకే ఒక్క రోజులో దాదాపు 3 లక్షల కంటే ఎక్కువ లడ్డూలు అమ్ముడుపోతాయి. ఇదే కాకుండా ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, కేవలం ఈ లడ్డూ ప్రసాదం ద్వారానే టీటీడీకి దాదాపు 500 కోట్ల కంటే ఎక్కువ రెవెన్యూ ఒక్క సంవత్సరంలోనే జనరేట్ అవుతుంది. సో ఇదంతా ఎంత పెద్ద బిజినెస్ మీరే అర్థం చేసుకోండి. అయితే ఇంత పెద్ద చరిత్ర కలిగిన ఈ లడ్డూ ప్రసాదం గత కొన్ని సంవత్సరాలుగా చాలా వివాదాల్లో ఎదుర్కొంటుంది. సో ఇప్పుడు ఈ లడ్డూ స్కామ్ ఎక్కడి నుండి మొదలైంది డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. టీటీడీ నియమాల ప్రకారం మనం ఎంతో ఇష్టంగా మరియు పవిత్రంగా భావిస్తున్న లడ్డూ ప్రసాదంలో 100% నెయ్యిని వాడాలని ఒక రూల్ ఉంది. అందుకే ఈ స్వచ్ఛమైన నెయ్యి కోసం 2019లో టీటీడీ ఒక వేలంపాటను నియమిస్తుంది. సో ఈ వేలంపాటలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన భోలేబాబా ఆర్గానిక్ డైరీ కంపెనీ ఈ వేలంపాట గెలుస్తుంది. సో ఈ భోలేబాబా ఆర్గానిక్ డైరీ కంపెనీ 5 సంవత్సరాల పాటు అంటే 2019 నుండి 2024 వరకు టీటీడీకి స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేయాలి. కానీ ఈ కంపెనీ టీటీడీ ఆశించినంత స్వచ్ఛమైన నెయ్యిని సప్లై చేయలేకపోయారు. అయితే ఈ కంపెనీ సప్లై చేసిన నెయ్యిలో క్వాలిటీ లేకపోవడం వల్ల టీటీడీ ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. కానీ వీళ్ళు ఇక్కడతో ఆగకుండా ఏం చేశారంటే, ఈ భోలేబాబా ఆర్గానిక్ డైరీ కంపెనీ కింద 3 కంపెనీలు టైఅప్ చేసి ఉన్నాయి. ఈ 3 కంపెనీల ద్వారా ఎలాగైనా తిరుపతిలో కాంట్రాక్ట్ పట్టాలని ప్రయత్నించారు. అయితే ఆ 3 కంపెనీలు ఏమిటంటే, తమిళనాడులోని దిండిగల్కి చెందిన ఏఆర్ డైరీ, తిరుపతిలో వైష్ణవి డైరీ, ఉత్తరప్రదేశ్కి చెందిన మాలగంగా డైరీ. సో ఈ 3 కంపెనీల ద్వారా టీటీడీ కాంట్రాక్ట్ మళ్ళీ అదే కంపెనీకి చెందుతుంది. సర్లే, ఇప్పటికైనా ఈ 3 కంపెనీల ద్వారా స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేస్తుంది అని మీరు అనుకుంటే, ఆ కంపెనీ మాత్రం బుద్ధి మార్చుకోలేదు. వారు నెయ్యి తయారు చేయడానికి అసలు ఆవు పాలను వాడటం లేదు. దానికి బదులుగా వీళ్ళు పామాయిల్ కెమికల్స్ని ఉపయోగించి అది పక్కా నెయ్యిలా తయారు చేశారు. అయితే కేవలం తయారు చేయడమే కాకుండా వాళ్ళు టీటీడీ ఏర్పాటు చేసిన క్వాలిటీ టెస్ట్లో కూడా పక్కాగా పాస్ అయ్యేలా కల్తీ నెయ్యి తయారు చేశారు.
తిరుపతి కాంట్రాక్ట్ మళ్ళీ పట్టారు. సో ఈ కాంట్రాక్ట్ తర్వాత సుమారు 4 సంవత్సరాల పాటు 68 లక్షల కిలోల నెయ్యిని టీటీడీకి సప్లై చేశారు. ఈ కాంట్రాక్ట్ ప్రకారం కేజీ నెయ్యికి టీటీడీ ₹319.80 చెల్లించింది. అంటే ఈ 4 సంవత్సరాలు సుమారు 250 కోట్ల రూపాయలని ఈ కల్తీ కోసం టీటీడీ ఖర్చు చేసింది. అయితే ఇదే కాకుండా ఇంకొక షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే 2024 జూలై ఏఆర్ డైరీ 4 ట్యాంకుల నెయ్యిని టీటీడీకి పంపిస్తుంది. అయితే ఆ 4 ట్యాంకులు నెయ్యి క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అవుతాయి. సో టీటీడీ వీటిని తిరిగి గోడౌన్కి పంపించాలి అని ఆదేశిస్తుంది. కానీ ఈ ఏఆర్ డైరీ కంపెనీ ఏం చేస్తుందంటే అది తిరిగి గోడౌన్కి వెళ్లకుండా ఈ వైష్ణవి డైరీ ఫామ్లో వెళ్ళి అక్కడ ఆ కల్తీ నెయ్యిని మళ్ళీ రీప్రాసెస్ చేసి ఆ బాటిల్స్పై ఏఆర్ అని ఉన్న లేబుల్ తీసేసి వైష్ణవిని అంటించి తిరిగి తిరుపతికి పంపారు. అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే రీప్రాసెస్ చేసిన తర్వాత ఈ నెయ్యి క్వాలిటీ టెస్ట్లన్నీ పాస్ అయ్యింది. సో ఇదే విధంగా వాళ్ళు ఈ 4 సంవత్సరాలు కల్తీ నెయ్యిని టీటీడీకి సప్లై చేశారు. అయితే వీటన్నిటి గురించి 2024 వరకు ఎవ్వరికీ తెలియదు. కానీ 2024లో మనం ఎంతో ఇష్టంగా మరియు పవిత్రంగా భావించే ఈ లడ్డూ ప్రసాదం యానిమల్ ఫ్యాట్ మరియు జంతువుల యొక్క కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సో ఈ విషయం దేశంలో భయంకరంగా వైరల్ అయింది. సో ఈ వివాదం కొన్ని రోజుల్లో చాలా తీవ్రంగా మారింది. సో ఈ కేసుని వెంటనే సిబిఐకి అప్పగించారు. సో సిబిఐ 5 మెంబర్స్తో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అనే ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. సిట్ ఎక్స్పర్ట్ కమిటీ 6 నెలల పాటు ఎన్నో విచారణలు చేసి రీసెంట్గా సుప్రీంకోర్టుకి ఒక డీటెయిల్ రిపోర్ట్ అందజేశారు. అయితే ఆ రిపోర్ట్లో ఏముందో తెలుసా? మనం ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ ప్రసాదంలో అసలు 1% నెయ్యి కూడా వాడడం లేదు. వారు నెయ్యికి బదులుగా పామాయిల్ వాడుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే పామాయిల్లో మోనోగ్లిసరైడ్, ఎసిడిక్ యాసిడ్, ఈస్టర్ వంటి కెమికల్స్ వాడడం వల్ల ఆయిల్ స్వచ్ఛమైన నెయ్యిలా తయారవుతుంది. అయితే ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ కల్తీ నెయ్యి టీటీడీ ఏర్పాటు చేసిన అన్ని క్వాలిటీ టెస్టుల్లో పాస్ అయ్యాయి. అయితే ఇప్పుడు అందరికీ ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే ఒకవేళ లడ్డూలో నెయ్యి వాడకపోతే మరి మనం లడ్డూ ప్రసాదం తినేటప్పుడు నెయ్యి స్మెల్ బాగానే వస్తుంది కదా అని మీరు అనుకొని ఉండొచ్చు. కానీ నిజమేమిటంటే ఆ కల్తీ నెయ్యికి కూడా స్మెల్ బాగానే వస్తుంది. ఎందుకంటే ఆ కల్తీ నెయ్యిలో ఆర్టిఫిషియల్ గీ ఎసెన్స్ కలుపుతారు. సో దీనివల్ల అది అచ్చం నిజమైన నెయ్యిలా వాసన వస్తుంది. కానీ నిజానికి అది పాలు నుండి తయారు చేయలేదు, ల్యాబ్లో తయారు చేశారు. అయితే ఇప్పుడు ఈ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని చూసుకుంటే ఈ కల్తీ నెయ్యి సప్లైకి ముఖ్య కారణం ఈ బోలేబాబా డైరీ ఫామ్ ఓనర్స్ అయిన పోమల్ జైన్ అండ్ విపన్ జైన్. వీళ్ళిద్దరూ ఈ కేసులో మెయిన్ సస్పెక్ట్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ బోలేబాబా డైరీ ఫామ్లో కేవలం పామాయిల్ మాత్రమే తయారు చేసేవారు. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అజయ్ అనే ఒక పర్సన్ దగ్గర మోనోడైగ్లిజరైడ్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్ అనే 2 కెమికల్స్ని కొన్నారు. సో ఈ 2 కెమికల్స్ని ఉపయోగించే వారు స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేశారు. సో ఈ విధంగా వీళ్ళిద్దరూ కొలాబరేషన్ చేసి ఒక నెయ్యి తయారు చేసి కంపెనీలా చేసుకున్నారు. ఇలా కొన్ని రోజుల్లోనే వారు స్వచ్ఛమైన నెయ్యి సప్లయర్లుగా పేరు పొందారు. సో వాళ్ళిద్దరూ కొన్ని రోజుల తర్వాత చెన్నప్ప అనే వ్యక్తిని కలిశారు. అయితే ఈ కథలో ఇతనే మెయిన్ ట్విస్ట్ అన్నమాట. ఎందుకంటే ఈ చిన్నప్ప అనేవాడు వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ అయిన సుబ్బారెడ్డి యొక్క పిఏ. సరే, ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి ఎవరు అని అనుకుంటున్నారా? సుబ్బారెడ్డి ఎవరంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అతనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నాడు. సో అతని పిఏ ద్వారా వీళ్ళకి ఆ కాంట్రాక్ట్ వచ్చింది. అయితే రీసెంట్గా సిట్ సుబ్బారెడ్డిని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అందులో తెలిసిన న్యూస్ ఏమిటంటే ఈ కంపెనీలు టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో ప్రతి ఒక్క కిలోలో నెయ్యికి అతనికి ఒక కమిషన్ మరియు అతని పిఏకి కనీసం ఇచ్చేవారు. సో ఈ విధంగా ఈ బోలేబాబా కంపెనీ బ్లాక్ లిస్టులో పడిన తర్వాత కూడా టీటీడీకి వీరి సహాయంతో కల్తీ నెయ్యిని సప్లై చేసింది. అయితే ఈ స్టోరీలో పెద్ద ట్విస్ట్ ఏమిటంటే ఈ మంత్రి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర బంధువు. సో అందుకే జగన్మోహన్ రెడ్డికి కూడా ఇందులో లింక్ ఉందా అని చాలామంది ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఈ స్కామ్ 2019 నుండి 2024 వరకు జరిగింది. అండ్ ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ వ్యవహరించారు. సో అతనికి తెలియకుండా ఇంత పెద్ద విషయాన్ని కేవలం సుబ్బారెడ్డి ఒక్కడే చేశాడంటారా?
సో అసలు నిజం ఏమిటో బయటపడే వరకు మనం ఎవరిని కూడా నిందితులని చెప్పలేం. సో ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడుకుంటే, సిట్ ఇప్పటికే ఈ కేసులో 21 మందిని విచారించారు. అందులో 16 మందిని సస్పెక్ట్గా గుర్తించారు. ఈ స్కామ్ ఇంకా పూర్తిగా బయటపడలేదు. కానీ మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ స్కామ్ ఓన్లీ మనీకి సంబంధించింది కాదు. అయితే ఇది భక్తులకు జరిగిన మహాద్రోహం. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ముందు మనం చేతులు జోడిస్తాం, తల ఉంచుతాం. అలాగే ఆ పేరు వాడుకొని ఎవరో భక్తి మీద వ్యాపారం చేస్తే ఇది కేవలం నేరం కాదు, పాపం కూడా. ఈ స్కామ్లో రోజుకి కొత్త పేర్లు బయటపడుతూనే ఉన్నాయి. దీంట్లో కొంతమంది వ్యాపారులు ఉన్నారు, అలాగే మధ్యవర్తులు ఉన్నారు, ఇంకా పెద్ద అధికారులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ చక్రంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు మొత్తం ఒకరోజు ఖచ్చితంగా బయటపడతాయి. ఎందుకంటే మనం ఎంత నిజాన్ని దాచినా సరే అది ఏదో ఒక రోజు చివరికి బయటపడాల్సిందే. ఆ విధంగానే ఈ కేసులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. ఎవరెవరు ముసుగులో దాగి ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. చట్టం ముందుకు వెళ్తూనే ఉంటుంది. దేవుడు ధర్మాన్ని కాపాడుతాడు. భక్తులు మళ్ళీ ఆ శ్రీలడ్డుని విశ్వాసంతో తినాలి. దోషులకి కఠినమైన శిక్ష పడాలి. అలాగే ఈ స్కామ్ వెనక ఎవరున్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. అలాగే ఈ తిరుమల దేవస్థానం స్వచ్ఛందంగా ఉండాలి. సో ఈ వీడియో అయితే ఇంకటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో గోవిందా అని కామెంట్ చేయండి.